తుందూరు మళ్లీ వేడెక్కింది. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు రాజుకుంటూ ఉన్నాయి. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు ఫ్యాక్టరీ ముట్టడికి పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు తగ్గేది లేదని ఆందోళనకారులు తెగేసి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ వ్యవహారం మరోసారి రాజుకుంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీకి 2012లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 150 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాయి. ఫ్యాక్టరీ మొదలైతే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున వీటిని నిల్వ చేసే అవకాశం కూడా ఉంది. దీనికోసం ఫ్యాక్టరీ యాజమాన్యం తుందూరు ప్రాంతంలో రైతుల నుంచి 59 ఎకరాలను కొనుగోలు చేశారు. అయితే దీనివల్ల భూగర్భ జలాలు, పంట కాల్వలు పూర్తిగా కలుషితమవుతాయని ఉద్యమం మొదలైంది. గత 3 ఏళ్లుగా ఈ వివాదం రగులుతూనే ఉంది. ఆ వేడి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మరింత పెద్దదైంది. బుధవారం ఫ్యాక్టరీని ముట్టడించేందుకు పరిసర గ్రామాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీంతో తుందూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక తగ్గేది లేదని, తాడోపేడో తేల్చుకుంటామని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు. 41 గ్రామాలు ఇక్కడ పోరాటం చేస్తున్నాం. అయినా సరే ప్రభుత్వం వారు మొండి వైఖరితో అది ఇంకా నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారండి. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రతిపక్షాలలో ఉండే, అఖిల పక్షాలలో ఉండే, సిపిఎం అవనివ్వండి, ఎవరు నాయకులు ఉన్నా సరే అందరికీ తెలియజేస్తున్నామండి. అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడానికి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి దగ్గరికి కూడా తిరిగామండి. మేము ప్రజలు కావాలి, ఓట్లు కావాలని అనుకుంటే ఈ ఫ్యాక్టరీ నిలుపుదల చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పదే పదే మేము శాంతియుతంగానే చేస్తున్నాం. కానీ ఇప్పుడు వరకు దౌర్జన్యం చేసింది లేదండి. మేము అలాగే మొండి వైఖరితో వెళ్తాము అని అంటే గనక 8వ తారీఖున మహిళా దినోత్సవం రోజున అందరం 41 గ్రామాల నుంచి ప్రతి ఒక్క మహిళ ఒక నిరసన కార్యక్రమం పెట్టుకోవాలని ఇక్కడ అనుకున్నామండి. తుందూరు సమీపంలోని 35 గ్రామాలకు ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. తుందూరు, జొన్నల గరువు, బేతపొడి గ్రామాలకు తీవ్ర నష్టం తప్పదని అంటున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి నష్టం ఉండదని నిపుణుల కమిటీ సూచిస్తోంది. వరద నీటిని వినియోగించుకునేందుకు మరో 13 ఎకరాల భూమిని అదనంగా కొనుగోలు చేసి వినియోగించుకోవాలని సూచించింది. అయితే ఇక్కడ వినియోగించే అమోనియం గ్యాస్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం పోటీ ఉద్యమాలు కూడా చేయిస్తోంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎరవేస్తోంది. ఈ ఫ్యాక్టరీ కనుక కడితే మొత్తం మా పిల్ల పాపలతో అందరం కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన బతకాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నామండి. అయితే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి కొంతమందిని బలోపేత పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే దేనికోసమో మొత్తం మీద ఇంతవరకు పని పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా చేయటం అనేది అది ఎంత మాత్రం కూడా అది హర్షించదగ్గ విషయం కాదండి. ఈ విషయంలో మాత్రం మేము పూర్తిగా పోరాడతామండి. దీన్ని ఏమైనా సరే విజయం సాధించడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఉపాధి కలుగుతుందని మేము అందరం కూడా ఈ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారండి. అందరూ కూడా ఈ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది కావాలని ఈ ఫ్యాక్టరీని ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఎదురంగా అడ్డుకోవాలని చూస్తున్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. అంతే తప్ప ఇక్కడ ఫ్యాక్టరీకి అందరూ అనుకూలంగానే ఉన్నారు. ఫ్యాక్టరీ ముఖ్యంగా ఇక్కడ కూలి పని చేసే వాళ్ళకి ఎక్కువ కావాలండి. ఫ్యాక్టరీ దీంట్లో ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. తుందూరు వ్యవహారం తేలాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్తోంది. మెగా ఫుడ్ పార్క్ పోరాటం ప్రారంభమయ్యాక తూర్పుగోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోనూ కూడా ఇట్లాంటి కాలుష్య సమస్యలు అందుకున్నాయి. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని పెట్టడానికి వీల్లేదు. దీనికి ఇది రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు చేయాల్సినంత చేసాం. నర్సపూర్కి వెళ్ళాం, జైలుకి వెళ్ళాం, కేసులకు వెళ్ళాం, రకరకాలైనటువంటి వాటికి వెళ్ళాం, అన్నీ చూసాం. అంతా అయిపోయింది. మరోసారి ఉద్యమ సెగలు రేపుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. తుందూరులో నిర్మితమవుతున్న మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సిపిఎం వాళ్ళు ఇచ్చిన కాల్ గురించి ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాల్సింది జనాలకు తెలియజేస్తున్నాం. ఇందులో ఎటువంటి మహిళా దిన సందర్భంగా మహిళలను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఏమైనా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రెండోది, ప్రజలందరూ సమయం పాటించాలి. మనం ఎందుకు చేస్తున్నాం, దేని గురించి చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ హింసాత్మక కార్యక్రమాల వల్ల ఎటువంటి లాభం లేదని తెలియజేస్తూ ఏమైనా ఉంటే శాంతిబద్ధంగా కూర్చుని ఇరువర్గాలు చర్చించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. హింసకు పాడితే మాత్రం ఎవరైనా సరే పెద్ద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ఆందోళనలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు.
దీంతో సమస్య జటిలంగా మారింది. సున్నితంగా వ్యవహరించకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధవారం నిర్వహించే ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమం టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది.